రైట్. కరోనాకు బ్రేక్ వేయాలంటే లాక్డౌన్ను కంటిన్యూ చేయడమే ఏకైక అస్త్రం. ఒక రాష్ట్రమో ఒక దేశమో కాదు, యావత్ ప్రపంచమే ఇదే సరైన సూత్రమని నిర్ణయిస్తోంది. భారత్ వంటి అతిపెద్ద జనాభా కలిగిన దేశంలో మరో ప్రత్యామ్నాయం అసలే లేదని ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు, దేశంలోని మేధావులు సైతం తేల్చి చెప్తున్నారు. వాస్తవ పరిస్థితి ఏమో ఇలా ఉంటే లాక్డౌన్ను నీరుగార్చే దిశగా కేంద్రం తీసుకుంటున్న చర్యలు అందరిలోనూ తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. మార్గదర్శకాల పేరిట కల్పిస్తున్న ఈ వెసులుబాటు ఎలాంటి ఉప్పెనకు తెరలేపుతుందోననే ఆందోళన ప్రస్తుతం సమాజంలో నెలకొంది. ఇదే అంశంపై ప్రత్యేకమైన చర్చను చేపట్టింది టీ న్యూస్. ఇవాళ చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు, అలాగే టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గారు జాయిన్ అవుతున్నారు. సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు కూడా మనతో పాటు పాల్గొంటున్నారు. వెల్కమ్ అండి. ముందుగా ప్రకాష్ గారు, మనం చూసాం లాక్డౌన్ను కంటిన్యూ చేయాలి, చేస్తేనే మనం కరోనాను కట్టడి చేయగలమని సమాజం నుంచి కూడా పెద్ద ఎత్తున ఒకే నినాదం వినిపిస్తున్న ఈ తరుణంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో 30 వరకు లాక్డౌన్ ప్రకటించింది. ముఖ్యమంత్రి గారు అధికారికంగా ప్రకటించడమే కాకుండా పగడ్బందీగా రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మార్గదర్శకాల పేరిట విడుదల చేసిన ఈ వెసులుబాటు ఏదైతే ఉందో ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? ముఖ్యమంత్రులతోని టెలికాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తప్ప ఏ ఒక్కరు కూడా సడలింపు అడగలేదు, వెసులుబాటు అడగలేదు. ప్రధానమంత్రి తన స్పీచ్లో కూడా ఒక్క మాట చెప్పాడు, 20వ తారీఖు తర్వాత సమీక్షిస్తామని చెప్పాడు, కానీ అసలు వెసులుబాటు ఉన్నట్టు తను కూడా చెప్పలేదు. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఏమైందంటే మొత్తం దాన్ని డైల్యూట్ చేసే విధంగా ఈ మార్గదర్శకాలు వచ్చినాయి. అంటే ఆయన చెప్పిన సప్తపది పోయింది. ఇప్పుడు మనకేందంటే టోటల్గా ఇంతకాలం చేసిందంతా కూడా లాస్ట్కు నీళ్ళు వదులుకున్నట్టే. ఇవాళ ఆ మార్గదర్శకాలు కనుక స్టేట్స్ అమలు చేసినట్టయితే మళ్ళీ మొదటికి వస్తాం మనం. వాస్తవంగా స్పెయిన్ కానీ, ఇటలీ కానీ, అమెరికా కానీ ఏ తప్పులైతే చేసిందో భారతదేశం ఆ తప్పులు చేయలేదు మొదటి నుంచి. కొంచెం ఆలస్యంగా స్టార్ట్ చేశారు, అది వేరే విషయం. కానీ ఆలస్యంగా స్టార్ట్ చేసినా కూడా పకడ్బందీగా అమలు జరుపుకుంటూ వచ్చాం మనం. అందుకే లాక్డౌన్ పీరియడ్లో మిగతా దేశాలలో పెరిగినట్టుగా ఆ ప్రపోర్షనేట్లో మన దగ్గర పెరగలే. ఒక్క మర్కజ్ ఇన్సిడెంట్ నిజాముద్దీన్ది తప్ప వేరే ఏ రకంగా కూడా మన దగ్గర విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా పెరిగిన సందర్భాలు లేవు. వాళ్ళని అందరినీ కూడా ఆల్మోస్ట్ హాస్పిటల్స్ నుంచి, మన తెలంగాణలోనే కాదు భారతదేశంలోని అన్ని హాస్పిటల్స్ నుంచి కూడా డిశ్చార్జ్ చేశారు. బట్ ఈ మర్కజ్ దాని వల్ల ఏమైందంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం వార్నింగ్స్ ఇచ్చినా, అరెస్ట్ చేసినా, క్వారంటైన్లో పెట్టినా కూడా వాళ్ళు దాన్ని బ్రేక్ చేసి విచ్చలవిడిగా ఒక్కొక్క ఇంట్లో 20 మందికి, 10 మందికి, 15 మందికి మనం చూసాం. ఈ సిచ్యువేషన్లో లాక్డౌన్ను ఏమాత్రం సడలించినా కూడా ఇది వందల వేలల్లోకి వెళ్ళిపోతుంది. కమ్యూనిటీలో కూడా థర్డ్ స్టేజ్కి ఇప్పటివరకు పోలే మనకి ఇండియాలో. ఇప్పుడు ఈ మార్గదర్శకాలు కనుక రాష్ట్రాలు అమలు చేసినట్టయితే అత్యంత వేగంగా ఈ థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది, కమ్యూనిటీకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ మర్కజ్ ఇన్సిడెంట్ స్టార్ట్ అయిన కాంచి అసలు చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నది. ఇప్పుడు ఈవెన్ తెలంగాణలో కూడా అంతకుముందు మనకెన్ని 50 కేసులు ఉండే, ఇవాళ 700 కేసులు అయినాయి. ఈ రోజు కొత్తగా 50 కేసులు వచ్చినాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే ఇంకా స్ట్రిక్ట్ చేయాల్సింది పోయి ప్రధానమంత్రి ఇచ్చిన గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ వీళ్ళందరూ ఇళ్లలో పోయి పనులు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళందరినీ అలౌ చేసినట్టయితే ఒక్కొక్కరి ద్వారా ఎన్ని ఇళ్లకు స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి సెకండరీ స్టేజ్ నుంచి ఇది కమ్యూనిటీ స్టేజ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి నా అప్పీల్ ఏంటంటే ముఖ్యమంత్రి గారికి, వారు ఒక మాట అన్నారు, బతికుంటే బలసాకైనా తినొచ్చు, ఆ డబ్బులు నష్టపోయినా, ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా గట్టెక్కొచ్చు, తర్వాత రికవరీ కావచ్చు, కానీ ప్రాణాలు పోతే తిరిగి తీసుకురాలేదేమో. ఆ మాట శిరోధార్యంగా ఉండాలి ఇవాళ. ఇప్పుడు నిజంగానే మనం ఆర్థికంగా ఏం బాగాలేం, వాస్తవంగా దేశం అంతా కూడా సంక్షోభం ఉంది. మరి అటువంటిప్పుడు రాష్ట్రాలను ఆదుకోవడానికి ఏదైనా ఆలోచించాలి, కానీ సడలింపులు ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ మందికి కరోనా స్ప్రెడ్ అయ్యే విధంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇది చాలా రాంగ్ డిసిషన్ ఇది మోడీ గారిది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా అప్పీల్ చేయాలి ప్రభుత్వాలకు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అలో చేయకూడదు. నర్సయ్య గౌడ్ గారు, వాస్తవానికి లాక్డౌన్ను ఎత్తివేయాలన్నా, సడలించాలన్నా ఒకవేళ కేసుల సంఖ్య తగ్గుతూ ఉంటే, కరోనా తగ్గుముఖం పడితే అలాంటి చర్యలు తీసుకుంటారు. చర్యలను ప్రజలు కూడా హర్షించే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గతంతో పోలిస్తే కరోనా కేసుల నమోదు సంఖ్య దేశవ్యాప్తంగా కూడా పెరుగుతున్న పరిస్థితి. ఇలాంటి పెరుగుతున్న ఈ క్రమంలో మరింత పగడ్బందీగా వ్యవహరించాల్సింది పోయి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? వైద్య వృత్తిలో కూడా మీరు కొనసాగుతూ ఉన్నారు, మీ అంచనా ఏంటి ఈ అంశానికి సంబంధించి? ప్రధానంగా రాజుగారు, మనము ఇది ఒక డైనమిక్ డిసిషన్. కరోనా వైరస్ సంబంధించింది ఒక స్టాటిక్, అంటే ఈరోజు మనం ప్లాన్ ప్రకారం కరోనా పోదు, కరోనా ప్లాన్ ప్రకారం మనం పోవాల్సిన అవసరం ఉంది. అది క్లారిటీ ఉంది.
ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఒక లీడర్ కానీ ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎంత తొందరగా పోతే బాగుంటుండే, ఎంత తొందరగా మనం పనులకు బాగితే బాగుంటుండే, ఎంత తొందరగా ఎకానమీ పిక్ అయితే బాగుంటుందని మన ఇంటర్నల్ ఫీలింగ్ ఉంటుంది. మరి కరోనాకు ఉండదు కదా. దట్ ఈస్ నెంబర్ 1. ఎందుకంటే ఈ యొక్క మైండ్ సెట్ డిసిషన్ మేకింగ్లో ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ ఉండాలి, కానీ మన యొక్క యాస్పిరేషన్స్ బట్టి ఉండకూడదు. మన యాస్పిరేషన్స్ ప్రకారం డిసిషన్స్ ఉంటే మనం ఇతర పాశ్చాత్య దేశాల్లో, స్పెయిన్ అట్లాంటి దేశాల్లో, అమెరికాలో ప్రస్తుతం ఉందో అది జరుగుతుంది. సెకండ్ ఏంటంటే మెడికల్ స్పీక్ ఉంటే మాట్లాడేటప్పుడు ఐసీఎంఆర్ ప్రకారమే కరోనా సైకిల్ 28 days ఉంటుందని వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇట్స్ ఎ సైంటిఫిక్ స్టడీ. 28 days సైకిల్ అయిపోయినాక మనం పీక్ అయిపోయినాక ఎప్పుడైతే పీక్ నుంచి ఫ్లాట్ అయిపోయి మళ్ళీ డిక్లైన్ అంటే తగ్గిపోకం పడుతుందో అప్పుడు మనం కొంత సడలింపు అనేది శాస్త్రబద్ధంగా తీసుకుంటాం. గత 10 రోజుల నుంచి యాక్చువల్ ఏంటంటే ప్రతిరోజు యావరేజ్గా 1000 cases యాడ్ అవుతుంది. యావరేజ్ తీసుకుంటే 700 to 1000 రూపీస్ 1000 cases పర్ డే యాడ్ అవుతుంది. ఈ లెక్కన ఈ రోజు మనం April 16th ఉన్నాం. ఈ లెక్కన విత్ లాక్డౌన్ మనం ఏం చేసేది, విత్ లాక్డౌన్ పర్ డే 1000 cases భారతదేశంలో యాడ్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో యావరేజ్గా 50 cases పర్ డే మాకు యాడ్ అవుతుంది. డెత్ కూడా ఈరోజు ఆల్మోస్ట్ 500 దాకా 430 445 రీచ్ అయింది. అంటే మనం ఇంకా పీక్ కూడా చేరలేదు. వీఆర్ స్టిల్ పీకింగ్. అంటే కరోనా స్ప్రెడ్ అనేది పూర్తి స్థాయిలో ఇంకా జరగలేదు, జరుగుతున్నది. ఇలాంటి టైంలో వెసులుబాటు ఇవ్వటం అనేది మనం సెకండ్ స్టేజ్ ఉన్న కరోనాని ఏవైతే వెసులుబాటు ఉన్నాయి కదా, లాక్డౌన్, ఎగ్జామ్షన్స్, ఈ కామర్స్, ఈ రిలేటింగ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. భారతదేశం అందరు సెల్ఫ్ ఎంప్లాయిడే కదా. ఆ సెక్టర్ చాలా పెద్దది వాస్తవానికి. 80% 90% ఆఫ్ ద సెక్టర్ ఈస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. వాళ్ళు చెప్పిందే కాకుండా మిగతా కులవృత్తులు కానీ, వ్యవసాయ పనులు కానీ, రోజువారీ కూలీలు చేసుకునే వాళ్ళు కానీ, ఇతరత్ర ఐదర్ డైలీ వేజెస్ ఆరే మంత్లీ వేజెస్. మిగతా వాళ్ళందరూ మంత్లీ వేజెసే కదా. వాళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగులు కాదు కదా. ఏదో లీవ్ పెడితే ఈ మంత్ పని చేయకుండా వాళ్ళకి శాలరీ ఉండదు, ఈ డే పని చేయకుండా. ఇలాంటి సందర్భంలో మనం హాట్స్పాట్ అని పెట్టడం జరిగింది. ఈవెన్ విత్ ద హాట్స్పాట్ మనం ట్రేసింగ్, కంటైన్మెంట్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పటికే డైలీ 1000 కేసులు మనకు వస్తున్నప్పుడు ఈ కంటైన్మెంట్ పాలసీని మనం రిలాక్స్ చేసినప్పుడు సెకండ్ ఇంకోటి ఏంటంటే ఏదైతే హాట్స్పాట్ అనేది ఇదేదో డిటెన్షన్ సెంటర్ కాదు, ఇట్స్ ఏ డిస్ట్రిక్ట్. డిస్ట్రిక్ట్ అనేది పోరస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లా హాట్స్పాట్ ఉన్నది, డిక్లేర్ చేయడం జరిగింది. నల్గొండ జిల్లా అలాంగ్ విత్ మెనీ అదర్ డిస్ట్రిక్ట్స్ పోరస్ ఉంటుంది. అక్కడ ఉన్న కార్పెంటర్ ఇక్కడ రావచ్చు, అక్కడ ఉన్నటువంటి డైలీ వెండర్ ఇక్కడ రావచ్చు, ఇక్కడ ఉన్నవాడు అడగవచ్చు. సో అట్లాంటప్పుడు ఏ స్టేజ్ 2 డిసీజ్ ఏదైతే ఉందో అది కమ్యూనిటీ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నా ఈ యొక్క కష్టకాలంలో మనం ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంది, ప్రధానమంత్రి గారు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ, ఏంటంటే మనము డైలీ వేజ్ లేబర్ ఆరోగ్య భద్రత, ఆహార భద్రత 2 కల్పించాల్సిన అవసరం ఉన్నది. దానికి సంబంధించింది మనం ఏమన్నా చేశామా? ఫర్ ఎగ్జాంపుల్ మనం 1500 రూపీస్ పర్ ఫ్యామిలీ ఇవ్వడం జరిగింది. ఇట్ కమ్స్ టు 1100 crores. సపోజ్ భారతదేశంలో దాదాపు 36 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. 36 కోట్ల కుటుంబాల్లో నీవు యాజ్ ఎ గవర్నమెంట్ పాలసీ 20 కోట్ల కుటుంబాలకు నువ్వు 5,000 రూపాయలు ఇచ్చినా కూడా 1 month వీ కెన్ సస్టైన్. ఎంత అవుతుంది? 1,00,000 కోట్లు అవుతుంది. ప్రజల దగ్గర డబ్బులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎకనామిక్ అనేది ఈవెన్ రిలాక్స్ కాగానే ఇమీడియట్ పికప్ అవుతుంది. వేరే ఈరోజు సరే అమెరికా అంత మనం ఇవ్వలేము. వాళ్ళు ఒక 80,000 70,000 1,00,000 రూపాయలు వాళ్ళు ప్రతి కుటుంబానికి చెక్ వేస్తున్నారు. మనం అంత ఇవ్వలేము. 5,000 వేయచ్చు కదా, 1,00,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు 1,70,000 కోట్లు మనం ప్యాకేజ్ ప్రకటించారు. ఆ 1,70,000 కోట్లు ఎటుపోతుంది? కేంద్ర ప్రభుత్వ ప్రజలు, రాష్ట్ర ప్రజలు లేరు కదా, అందరూ దేశ ప్రజలే కదా. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఏ నౌ కరోనా టైంలో, పాండమిక్ టైంలో రాష్ట్రాలు ప్రజలే. సో ఎకనామిక్ మీద ఏమన్నా మనం తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ చేసేసి ఈ యొక్క డైలీ వేజెస్కు, వలస కార్మికులకు ఇవ్వటం జరిగితే 1 month సస్టైన్ చేస్తాం కదా. 1 month సస్టైన్ చేసినప్పుడు ఈ లోపల కరోనాని మనం కంట్రోల్ చేస్తాం. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ టు ఎవ్రీబడి, మీ ద్వారా కరోనా మన టైం షెడ్యూల్ ఫాలో కాదు. మనం కరోనా
టైం షెడ్యూల్ ఫాలో కావాలి. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, అందుకొరకు ఇప్పటికైనా కూడా స్టేట్స్కి ఇవ్వాల్సి ఉండే ఆ ఫ్రీడమ్. Yes. ఓకే, దిస్ ఈజ్ తెలంగాణ స్టేట్, ముఖ్యమంత్రి గారు మీరు మీ యొక్క పరిస్థితులు బట్టి మీరు ఇంప్లిమెంట్ చేయండి, దీస్ ఆర్ జనరల్ గైడెన్స్. ఓకే బట్ వీఆర్ గివింగ్ యూ, ఓకే మీరు 1500 ఇచ్చారు కదా, మేము 1500 మేము ఇస్తాం, ముగ్గురు ఇద్దరం కలిసేసి 3000 రూపాయలు ఇచ్చేద్దాం ప్రతి కుటుంబానికి. ఎట్లా అంటే దే కెన్ ఈవెన్ డైలీ వేజ్ కూడా సస్టైన్ అవుతుంది. సెకండ్ ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే దీన్ని చూసేది, ఈరోజు మెన్రేగా అలౌ చేసాం. ఎస్ ఈరోజు మనకు సీరియస్గా మనకు హార్వెస్టింగ్ రబీ క్రాప్ అవుతున్నది యాసంగి పంట, ఓకే లేబరే దొరకట్లేదు. అవును ఈరోజు 500 రూపాయలు ఇచ్చినా కూడా లేబర్ దొరకట్లేదు, గ్రామీణ 400 రూపాయలు ఇచ్చినా దొరకట్లేదు. ఇలాంటి సమయంలో మనం మెన్రేగా ఇంప్లిమెంట్ చేస్తే మెన్రేగా వర్క్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. 150 రూపాయలైనా అక్కడికే పోతారు కానీ రెగ్యులర్ హార్వెస్టింగ్ వరకు రారు. ఎస్ ఈరోజు పాడి పరిశ్రమకు బర్లకు పాలు పిండటానికి దొరకట్లేదు. ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి కదా. అదే మనీ ఎఫెక్టివ్గా ఒక మంత్ ఎండింగ్ వరకు, ఎందుకంటే ఇప్పుడు పని లేకలేరు, పని ఉన్నది. ప్రతి రాష్ట్రంలో హార్వెస్టింగ్ సీజన్, ఇట్స్ నాట్ ఏ హార్వెస్టింగ్ సీజన్ పై ఒట్టిగా ఉండటం లేదు. నా ఉద్దేశం ప్రకారము ఓకే మీ రాష్ట్రానికి ఒక 40,000 కోట్లు ఉంటుంది మనకు రఫ్లీ మెన్రేగా ఫండ్స్, 40 నుంచి 45,000 కోట్లు ఉంటాయి. అందులో ఒక 25% అన్నా ఓకే ఇది హార్వెస్టింగ్ సీజన్కు సంబంధించిన స్టేట్ యూజ్ చేసుకోండి అని ఇచ్చుంటే ఏంటంటే ఎకనామిక్ స్టిమ్యులస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కరోనాని కట్టడి చేయడానికి వచ్చే లాక్డౌన్ అన్న ప్రిన్సిపల్, ఎందుకంటే ఇవన్నీ లాక్డౌన్ చేస్తేనే మనం కంట్రోల్ చేసుడు ఎంతో కష్టమో మనం చూస్తాం. అవును, మన దేశంలో ఉన్న జనాభాను బట్టి చూస్తూ ఉంటాయి. ఇప్పుడు వెసులుబాటు ఇచ్చినాక అరే నేను పోతే నేను ఆమె డెలివరీ బాయ్ అంటాడు, ఆమె కార్పొరేట్ అంటారు, ఆమె ఎలక్ట్రీషియన్ అంటాడు, ఏం చేస్తావు? ఎవరిని ఆపే పరిస్థితి ఉండదు. ఎస్, మనం చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పగడ్బందీగా కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే కేంద్రం కల్పిస్తున్న వెసులుబాటు వల్ల రానున్న రోజుల్లో ఈ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రజలు కూడా ముక్త కంఠంతో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, మన స్క్రీన్ పైన నంబర్లు ఇస్తున్నాం, ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపే అవకాశం కల్పిస్తుంది టీ న్యూస్. వారి నుంచి అభిప్రాయాలు వస్తున్నాయి. 99% కంటే ఎక్కువ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో లాక్డౌన్ను కంటిన్యూ చేయడమే శిరోధార్యం, దానికి ప్రత్యామ్నాయం లేదు. భారత్ వంటి అతిపెద్ద జనాభా కలిగిన దేశంలో తప్పకుండా లాక్డౌన్ను కంటిన్యూ చేయాలని వారందరూ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు. మీ ఏమనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఆలోచనలపై మీ వైఖరి ఏంటో మీరు స్పష్టంగా స్క్రీన్పై కనిపిస్తున్న ఈ నంబర్స్కి వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మీ అభిప్రాయాలను కూడా తెలిపే అవకాశాన్ని కల్పిస్తుంది టీ న్యూస్. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు, మనం చూసాం చైనా కావచ్చు, దక్షిణ కొరియా వంటి దేశాలు లాక్డౌన్ను కొంత సడలించిన సందర్భంలో కేసుల సంఖ్య ఒకేసారి పెరిగితే మళ్ళీ కట్టడి చేసిన పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూసాం. కళ్ళ ముందు ఆ ఉదాహరణలు ఉన్నాయి. లాక్డౌన్ ప్రసక్తి లేని అమెరికా పరిస్థితి ఈరోజు అత్యంత దయనీయంగా ఉంది. అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా, అక్కడి నాయకత్వం, ప్రజలు విలవిల్లాడుతున్న సందర్భం. మన దేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, వైద్యపరంగా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు అంతంతే అని అందరికీ తెలిసిన విషయమే. ఇంత పెద్ద జనాభాకు అసలు కనీసం ఎక్కడ కూడా సరిపోవు. ఈ క్రమంలో లాక్డౌన్ మాత్రమే ఏకైక అస్త్రమని ప్రతి ఒక్కరూ కూడా ముక్తకంఠంతో చెబుతున్న ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలు ఎట్లా చూడాల్సిన అవసరం? అంటే కరోనా ఎక్కడైతే పుట్టిందని అంటున్నారో అందరూ వుహాన్లో దాదాపు 56 రోజుల పాటు లాక్డౌన్ పాటించారు. దాని తర్వాత కానీ వాళ్ళు కొంత వెసులుబాటుకు రాలేదు. 56 డేస్ అంటే దాదాపు 2 నెలల కాలం. అంటే ఒక నగరాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసి 2 నెలల కాలం ఉంచిందంటే అది మామూలు విషయం కాదు. జస్ట్ లైక్ ఇవాళ ప్రపంచం అంతా కూడా అదే పరిస్థితిలో ఉన్న దశలో మీరు అన్నట్టుగానే అమెరికాలో ఉన్న 56 రాష్ట్రాల్లో మొట్టమొదలు 16 రాష్ట్రాలకు మాత్రమే లాక్డౌన్ పెట్టిండ్రు. మిగతా రాష్ట్రాలన్నింటిని వదిలేసింది. ఇప్పుడు దాదాపు 50 రాష్ట్రాలకే అది లాక్డౌన్ పొడిగించింది. అంటే మొదట్లో 16 రాష్ట్రాలకే పెట్టడం వల్ల మిగతా రాష్ట్రాలు, రెస్ట్ ఆఫ్ స్టేట్స్ అన్నీ కూడా ఓపెన్ ఉన్నాయి. దాంతో దాని స్ప్రెడ్ అనేది ఇంకా బాగా పెరిగింది అమెరికా. సరే, ఇక ట్రంప్ యొక్క ఎకనమీ ఏంది, ఆయన పరిస్థితి ఏంది, ఆయన వ్యాపారం ఏంది అనేది ప్రపంచవ్యాప్తంగా ఇలా చర్చలో ఉంది. కానీ అక్కడ ప్రజలు కూడా అతని మీద ఎటువంటి ఆవేశంతో ఉన్నారు అనేది కూడా వార్తలు చెప్తున్నాయి. అంటే ఒక రాంగ్ డెసిషన్ తోటి ఒక పెద్ద దేశం, ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి దేశం ఆ దశకు చేరుకోవడం అనేది ఎవరు కూడా ఊహించలేదు. దాదాపు 2 లక్షలకు పైన ఈరోజు కేసులు, 2 లక్షలకు పైన కేసులు, 20,000కు పైన చనిపోయారు అక్కడ. అంటే ఎంత దైన్యమైన పరిస్థితి వల్ల అంత హైయెస్ట్ డెత్ రేట్ ఉన్న దేశం ప్రపంచంలో ఏది లేదు. నంబర్ 1 పొజిషన్లో, అంటే నంబర్ 1 కంట్రీ ఇలా వీటి విషయంలో మాత్రం మళ్ళీ నంబర్ 1గా మారింది.
ఆ రికార్డును కూడా అదే సొంతం చేసుకుందని చెప్పాలి. అంటే ఎక్కడైతే చిన్న పొరపాటు జరిగినా కానీ కరోనా లక్షణాలు చూసినప్పుడు ఈ వెసులుబాటు కానీ ఇటువంటి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా అనుమానం వస్తుంది. ఇప్పుడు మీ స్క్రోలింగ్లో చెప్పడమే కావచ్చు, పెద్దలు ప్రకాష్ కావచ్చు, లేదంటే నర్సయ్య గారు కావచ్చు, అది చెప్పింది అర్థమైంది. అంటే ఇంత సీరియస్గా ఉన్నటువంటి ఈ డిసీజ్ మీద ఏమాత్రం మనం నిర్లక్ష్యం చేసినా, ఏమాత్రం చిన్న వెసులుబాటు ఇచ్చినా కానీ అంతటా పాకే అవకాశాలు ఉన్నటువంటి లక్షణాలను వ్యాపారం. కాబట్టి ఇవాళ నువ్వు వెసులుబాటు ఇచ్చినావు, ఇప్పుడు ఇవన్నీ మార్గదర్శకాలు రిలీజ్ చేసినారు. అలా చివరిలో చెప్పింది ఏంటంటే ప్రకాశన్, ఇక్కడ ఈ మార్గదర్శకాల్లో చివరిలో చెప్పింది ఏంటంటే రాష్ట్రాల ఇష్టాన్ని బట్టి అమలు చేసుకోవచ్చు అనే విషయం కూడా చెప్పింది. అందుకనే ముఖ్యమంత్రి గారు అంత ధైర్యంగా రేపు క్యాబినెట్ మీటింగ్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రాల ఒపీనియన్ కాదని అతను డైరెక్ట్గా తీసుకొని చొప్పించేది ఏం లేదు. కానీ రాష్ట్రాలకు కూడా అటువంటి రైట్ ఉన్నది. డెఫినెట్లీ దీని మీద తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎక్స్పర్ట్స్ తోటి అందరితో అభిప్రాయం తీసుకుంటే వాళ్ళకి వాళ్ళు నిర్ణయాలు తీసుకోరు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, మన దేశంలో జరుగుతున్న పక్కకే మహారాష్ట్ర రాష్ట్రంలో 3000 పైన కేసులు అయిపోయినాయి. సగానికి దాదాపు దేశంలో ఉన్న కేసుల్లో 40% కేసెస్ మొత్తం మహారాష్ట్రనే తయారు. అది మనకు మొత్తం సరిహద్దు పరిస్థితి ఏర్పడింది. తెలంగాణకు మొత్తం సరిహద్దు ప్రాంతం. అక్కడ ఇప్పటికే కంట్రోల్ కాలేకపోతుంది. ఇటువంటి మనం వెసులుబాట్లు మార్గదర్శకాలను అనుసరించిపోతే వ్యాపించే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దాదాపు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అందరికీ అనుమతులు ఇచ్చినట్టే, వడ్రంగి కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, అదేంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే లేబర్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇచ్చినట్టే. ఇప్పుడు యూపీ వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు, మన దగ్గర అన్ని ఆల్ కమ్యూనిటీస్ నుంచి ఉన్నారు. ఆ సెక్టర్ లో మైగ్రెంట్ లేబర్స్ చాలా ఎక్కువగా ఉంటారు, అన్ని ప్రాంతాల నుంచి ఉంటారు. ఇంకొకటి లోకల్ కూడా ఉంటారు, అందరూ ఉంటారు. ఉండారనే సమస్య కాదు. ఏ పనికి ఎవరు వస్తారనేది ఎవరు చెప్పలేరు, ఎవరింట్లో ఏముందనేది కూడా ఎవరు కూడా చెప్పలేరు. ఇప్పుడు మేమే ఇల్లు కడుతున్నాం అనుకో, ప్రతి ఒక్కరు అవసరమే అక్కడ. కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి ఏ వ్యాధి ఎట్లా వ్యాపిస్తుందని ఎవడు గుర్తుపట్టలేదు. కాబట్టి ఇది మోస్ట్ డేంజరస్ కొన్ని ఫీల్డ్లకు. ఇప్పుడు ఎమర్జెన్సీ ఫీల్డ్ అంటే మెడిసిన్ ఉంది, ఫార్మసీ ఉంది, అలాంటి వాటికి ఇస్తే సమస్య కాదు. అగ్రికల్చర్కు ఆల్రెడీ ఇచ్చేసినాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మొదట్లోనే ప్రకటించారు. అన్ని రాష్ట్రాలకు వ్యవసాయ అనుబంధ రంగాలకు అనుమతి ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. దాని తర్వాత కానీ ప్రధానమంత్రి నెక్స్ట్ అతను 21 days ప్రకటించినప్పుడు ఆ విషయం చెప్పారు. కాబట్టి వ్యవసాయానికి ఉన్నది, మెడిసిన్కు ఉంది, ఫార్మసీకి ఉంది, అత్యవసర సర్వీసులకు తప్ప మిగతా దేనికి ఇచ్చినా కానీ ఇటువంటి ప్రమాదం పొంచుందనేది మాత్రం ఖచ్చితంగా మనం అంగీకరించాలి. ఎందుకంటే వుహాన్లో జరిగిన సంఘటన 56 రోజుల పాటు అది లాక్డౌన్ పెడితే వాళ్ళకి సక్సెస్ ఎట్లయితే వచ్చిందో, కనీసం దాన్నైనా చూసి మనం ఇంకొక 20 days 15 days ఎక్స్టెండ్ చేసుకుని ఇటువంటి వెసులుబాట్లు ఏమాత్రం కల్పించకుండా ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగతా వ్యవస్థను మొత్తం కూడా లాక్డౌన్లో పెడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇలా వుహాన్ సిటీలో ఇలా ప్రజలు హాయిగా హ్యాపీగా మెట్రో ట్రైన్లలో తిరుగుతున్నారు. అంటే దానికి కారణం ఏంది? వాళ్ళంతా స్ట్రిక్ట్ గా ఫాలో కావడం వల్ల ఎత్తివేసి పూర్తిగా మళ్ళీ జనసామాన్యం తిరుగుతున్న పరిస్థితి. అదేదో మెడిసిన్ వచ్చింది కాదు, లేకపోతే దానికి సంబంధించిన ఏదో మెడిసిన్ వచ్చింది బాగైందనే సమస్య కాదు. అది కంట్రోల్ అయింది, కంట్రోల్ కాబడ్డది. కాబట్టి అటువంటి కంట్రోల్ సిస్టమే లాక్డౌన్. కానీ దాన్ని కాదని మన మార్గదర్శకాలకు మన ఇష్టం. ఒకవేళ నిజంగానే ఇప్పటిదాకా వారు చెప్పినట్టుగానే ప్యాకేజ్ అయినా రాష్ట్రాలకు ఇవ్వాలి కదా. ఆర్థిక అంశాలకు సంబంధించిన ప్రకాష్ గారు కూడా నమస్తే తెలంగాణలో ఆర్టికల్ రాసి బ్రహ్మాండంగా ఉంది. ఓ రకంగా చెప్పాలంటే హెలికాప్టర్ మనీ గురించి ముఖ్యమంత్రి గారు ఏదైతే సజెస్ట్ చేసారో ప్రధానమంత్రికి, అది పెద్ద సమస్య కాదు. జీడీపీలో 5% అలాట్ చేసి అన్ని రాష్ట్రాలకు ఇచ్చినా కానీ కొన్ని రోజులు మనం లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కానీ సమస్య పరిష్కారం కావాలి తప్ప దీనికి ఏదో వెసులుబాటు కల్పించి ఎకనామిక్గా మనం ఏదో ప్రజల మీదనే ఆధారపడాలనే రకంగా ప్రభుత్వాలు నడిస్తే ట్రంప్కు మన మోడీకి ఇలాంటి తేడా ఉండదని మనం భావించాలి. రైట్. చాలా మంది కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి. తెలంగాణ నలువైపుల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా చాలా మంది కాలర్స్ టీ న్యూస్కు కాల్ చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం హనుమంతరావు గారు ఖమ్మం నుంచి ఉన్నారు. హనుమంతరావు గారు, మీరు ఏమనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచన, మార్గదర్శకాల పేరిట కల్పిస్తున్న వెసులుబాటు ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు? హనుమంతరావు గారు, డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి ప్లీజ్. హలో, వినిపిస్తుంది, చెప్పండి. హలో హలో హనుమంతరావు గారు, మీ వాయిస్ వినిపిస్తుంది. ఫోన్లోనే ఉన్నా. హలో చెప్పండి. హలో, కేంద్ర ప్రభుత్వం రేపు 20వ తారీఖు నుంచి చెప్పండి సార్, చెప్పండి. టీవీలో చూడకండి, టీవీలో చూడకుండా హలో ఆయన రీసౌండ్ అవుతున్నట్టు ఉంది, డిస్టర్బెన్స్ గా ఉన్నట్టుంది. మరో కాలర్ ఉన్నారు, జావేద్ గారు హైదరాబాద్ నుంచి. జావేద్ గారు, మీరేమనుకుంటున్నారు? జావేద్ సాబ్ చెప్పండి.
ఇది చాలా ప్రమాదకరమైన విషయం. వైరస్ కి ఇంకా మందు కలుగుతున్నారు కనుక మన సీఎం కేసీఆర్ గారు చెప్పినట్టు వాళ్ళు మంచి మార్గం చేస్తున్నారు. ఇది ఏమంటే ఇప్పుడు కొన్ని మతపరమైన ప్రాబ్లమ్స్ పెట్టే ఉన్నాయి కనుక దీనికి ప్రతి ఒక్కరు కట్టుబడి మన సీఎం చెప్పినట్టు ఏ 3 వరకు తప్పనిసరిగా లాక్డౌన్ పాటించవలసిందే, మన దేశాన్ని కాపాడుకోవాల్సిందే. కనుక మేము కేంద్ర ప్రభుత్వానికి కోరడం ఏంటంటే 3 వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ ని సాధించవలసింది ఎలాంటి సరిపులు ఇవ్వదని కోరుతున్నారు. రైట్. జావేద్ గారు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. తప్పకుండా లాక్డౌన్ కంటిన్యూ చేయాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రకాష్ గారు, వాస్తవానికి రాష్ట్రానికి ఉండే వనరులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉన్న వనరులన్నీ కూడా కరోనాపై యుద్ధం చేయడానికి ప్రస్తుతం కేంద్రీకరించిన పరిస్థితి కనిపిస్తోంది. మన రాష్ట్రానికి సంబంధించి మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో వాస్తవానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక చేయూత రాష్ట్రాలకు అవసరం. అనేక దేశాలు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి, రకరకాల రూపాల్లో ఆయా రాష్ట్రాలను ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మన దగ్గర కూడా తప్పకుండా కేంద్రం నుంచి ప్రధానమంత్రి గారు మాట్లాడిన సందర్భంలో ఏదో ఒక ప్యాకేజీ కానీ ఆర్థిక చేయూత లభిస్తుందని అన్ని రాష్ట్రాలు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. కానీ ఇలాంటి ప్రకటన రాని సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ సందర్భాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? అంటే ఇప్పుడు ఇంత ప్రమాదకరమైన పరిస్థితి ఎన్నడూ రాలే. ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొట్టమొదటిసారి, అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి దారితీసే ప్రమాదం అనేది ఇప్పుడే వచ్చింది. మామూలుగా మనం చూస్తాం వరదలు వచ్చినప్పుడు కానీ కరువులప్పుడు కానీ ఆ టైంలో కూడా ఈ ప్రకృతి వైపరీత్యాల విపత్తు నిధి నుంచి మనకు ఫండ్స్ ఇస్తూ ఉంటారు. కానీ అసలు ఈసారి చూసినట్టయితే 11,000 కోట్లే మొత్తం రిలీజ్ చేసింది. ఏది అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి ఏ మూలకైతే 11,000 కోట్లు. ఇవాళ ప్రభుత్వానికి కూడా ప్రైమ్ మినిస్టర్కి ఫండ్కి రిలీఫ్ ఫండ్కి చాలా డబ్బులు వస్తున్నాయి. ఒక టాటానే 1,500 కోట్లు ఇచ్చాడు. పెద్ద పెద్ద వాళ్ళంతా 500 కోట్లు తగ్గకుండా ఎవరు ఇవ్వలేదు. మరి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులే తీసుకొచ్చి మనకి ఇస్తే ఎట్లా? ఇప్పుడు వాళ్ళకు ఒక ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి కొంత నిధి ఉంటుంది కదా. ఒకటి ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంటుంది, రెండోది ప్రకృతి వైపరీత్యాల నిధి ఉంటుంది, మూడోది ఏంటంటే ఇటువంటి సందర్భం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఎంప్లాయీ సాలరీ 50% కంటే పైన కట్ చేశారు. ఇవన్నిటిని వీటి రాష్ట్రాలకు ఇవ్వడానికి ఉపయోగించుకోవాలి కదా ఆయన. అంటే ఇప్పుడు ఏంటంటే ఆ శుష్క ప్రియాలు శూన్యహస్తాలు అన్నట్టుగా అసలు మాటలు చెప్పడమే తప్ప రూపాయి విదిలించే పరిస్థితి కనబడతలేదు. ఇవాళ మొట్టమొదటిసారి ఏంటంటే ఈ అకౌంట్లలో 1,500 రూపాయల చొప్పున అది కూడా ఇంత 29,000 కోట్లు వాళ్ళు రిలీజ్ చేసింది. అంటే ఇంత పెద్ద దేశానికి 138 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఇన్ని రాష్ట్రాలు ఉన్న దానికి వాళ్ళు ఇచ్చేది ఎంత అంటే కేవలం అదొక 29,000 కోట్లు, ఇది ఒక 11,000 కోట్లు, 40,000 కోట్లు మాత్రమే ఇప్పటిదాకా కేంద్రం నుంచి ఈ సందర్భంగా రిలీజ్ చేసింది. ఇది ఏ మూలకు సరిపోదు. ఇంకోటి ఏంటంటే ఒక పక్కనేమో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు ఆదుకోవడం మాట పక్కకు పెట్టి సంక్షోభాన్ని తీవ్రం చేసే విధంగా ఇప్పుడు నిర్ణయాలు తీసుకోబోతున్నాడు. ఇవాళ వాళ్ళు తీసుకున్న దానిలో ఒక ఇంపార్టెంట్ నిర్ణయం చెప్తాను నేను మార్గదర్శకాలలో. ఇప్పుడు స్టేట్లకు మీరు మీ డిసిషన్ మీరు తీసుకోండి అని చెప్పారు. రేపు మన క్యాబినెట్ చాలా స్ట్రిక్ట్ చేస్తామని చెప్పి ఒక డిసిషన్ తీసుకుంటుంది కావచ్చు. కానీ వాళ్ళు నేషనల్ హైవేస్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. వాళ్ళు ఆ రాకపోకలకు ఫ్రీడమ్ ఇచ్చారు. మొత్తం ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని కూడా దేశం అంతా ఫ్రీగా తిరగవచ్చు. గూడ్స్ వెహికల్స్, ట్రాన్స్పోర్ట్స్ వెహికల్ వాటికి ఏమీ ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి మొన్న లాక్డౌన్ పీరియడ్లో కూడా వాళ్ళకు ఇచ్చిన సందర్భాలున్నాయి. రెండవది ఏంటంటే మైగ్రేటెడ్ లేబర్ని బార్డర్ల దగ్గర ఆపారు. మన నారాయణపేట వాళ్ళు కూడా 300 మంది ఉమర్గా దగ్గర ఆగిపోయినారు. ఎన్ని ఫోన్లు చేసినా కూడా వాళ్ళు రానియలేదు. కర్ణాటక గవర్నమెంట్ లోపలికి అలో చేయలేదు మహారాష్ట్ర నుంచి వస్తుంటే. ఇప్పుడు కిషన్ రెడ్డి గారితో నేను వేరే ఛానల్లో లైవ్లోకి వచ్చినప్పుడు నేను అడిగితే మీరు ఆ డీటెయిల్స్ ఇవ్వండి, వాళ్ళని పంపిస్తాము. ఎక్కడున్న వలస కార్మికులైనా కూడా వాళ్ళని టెస్ట్ చేసి పంపిస్తామంటున్నారు. టెస్ట్ ఏం చేస్తారు వాళ్ళు? టెంపరేచర్ టెస్ట్ మన దగ్గర మన స్టూడియోకి వస్తుంటే కూడా పెట్టి చూశారు సెక్యూరిటీ. దానివల్ల ఏం తెలుస్తుంది? ఇప్పుడు చాలా సిమ్టమ్స్ తెలియకుండానే పాజిటివ్ అవుతున్న సందర్భాలున్నాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇళ్లలో పోయినప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు కావచ్చు, కానీ ఏజ్డ్ వాళ్ళకు ఇమ్మీడియట్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏదైతే లాక్డౌన్ 21 డేస్ మనం అమలు చేశామో అంతే కట్టుదిట్టంగా చేయకపోయినట్టయితే ఇది ఇంకా మనం అనుకుంటున్న దానికంటే ఎన్నో రెట్లు పెరిగి ఆర్థిక సంక్షోభం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేయాల్సిందే. కేసీఆర్ గారు చెప్పిందే ఫైనల్గా ఆల్టర్నేటివ్ అవుతుంది. ఎందుకంటే ఇంకా వేరే మార్గాలు కేంద్రం దగ్గర లేవు. అయితే ట్రంప్ కదా ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎట్లా చచ్చిపోతారు, పోనీ మనకు ఆర్థికంగా ముఖ్యం, మన ఆర్థికంగా మనం డౌన్ కావద్దు. యూరోప్ అట్లే ఆలోచించింది, అమెరికా అట్లే ఆలోచించింది. మూల్యం చెల్లించుకుంటున్నారు కదా. ఇవాళ రోజుకు 2,000 మందికి పైన అమెరికాలో వస్తున్నారు, ఇంకో 2,000 మందికి పైన 3,000 మందికి పైన యూరోప్లో వస్తున్నారు. మరి మనం కూడా ప్రాణాలకు విలువ ఇవ్వకుండా
చస్తే దావని అనుకుంటే ఇక ఇట్లా చేసినట్టయితే మనం కంట్రోల్ చేయలేము. అమెరికా కంట్రోల్ చేస్తుంది కావచ్చు, ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ తక్కువ, ఎడ్యుకేటెడ్ పాపులేషన్, వాళ్ళు కంట్రోల్ అవుతారు. కానీ మన దగ్గర అన్ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఎక్కువ, కట్టుదిట్టాలు ఉండవు, డైలీ లేబర్ ఉంటారు, కలిసిమెలిసి పనిచేస్తూ ఉంటారు. ఇటువంటి అన్ని ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు రేపు రంజాన్ వస్తున్నది, రంజాన్ ముందు నువ్వు ఈ సడలింపులు ఇచ్చినట్టయితే ఇంకేమైనా అదుపులోకి వస్తుందా? అది ఇప్పుడు నిజాముద్దీన్ వల్లనే ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు రంజాన్ టైంలో ఇటువంటి ఆలోచన చేయడం అనేది బహుశా పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకొని ఒక కమ్యూనిటీని బ్లేమ్ చేయడానికి ఆలోచిస్తున్నాడు మోడీ అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రైట్, మరో కాలర్ ఉన్నారు మనతో పాటు, దయాకర్ రెడ్డి గారు సూర్యాపేట నుంచి. దయాకర్ రెడ్డి గారు, మీ అభిప్రాయం ఏంటి? మన రాష్ట్రంలో మాత్రం తప్పకుండా పగడ్బందీగా కంటిన్యూ చేయాలి లాక్డౌన్ అనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం సడలింపుల గురించి ఆలోచన చేస్తోంది. మీ అంచనా ఏంటి? ఏం చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు? దయాకర్ రెడ్డి గారు రాజు నమస్కారము. నమస్తే. ముఖ్యంగా ఇండియాలో మనకు సరిపోయిన జనసాంద్రత ఎక్కువ ఉంది కాబట్టి మనం క్యాల్కులేషన్ తీసుకున్నా కూడా 84,000 మందికి ఒక ఐసోలేషన్ వార్డు, ఐసోలేషన్ సంబంధించిన బెడ్ ఒకటి ఉంటుంది. అలాగే 36,000 మందికి ఒక క్వారంటైన్ బెడ్ ఉంటుంది. 11,600 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు. అలాగే ఈ విధంగా ఇవన్నీ చూసుకుంటే జనసాంద్రత ఎక్కువ ఉంది కాబట్టి భారతదేశంలో ఒక లాక్డౌన్ తప్ప వేరే రకమైనటువంటి ట్రీట్మెంట్ మందులు తిరిగి లేదు కాబట్టి లాక్డౌన్ చేయటం వల్ల, అలాగే లాక్డౌన్ చేసినంత మాత్రమే కాదు దాన్ని ఇంప్లిమెంటేషన్ లో కూడా మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి పునాది మన తెలంగాణలో ముఖ్యమంత్రి గారు వేశారు. అది దేశవ్యాప్తంగా ఒక ఆదర్శంగా పోతుంది. అదే కాకుండా కూడా భారతదేశానికి కాదు ప్రపంచ దేశాలు కూడా తెలంగాణ వైపు ఒకవైపు చూసే పరిస్థితి ఏర్పడ్డది. అది ముఖ్యంగా ఎందుకంటే లాక్డౌన్, దాని తర్వాత ఎప్పటికప్పుడు సమీక్షలు, ఎప్పటికప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయటము, ఆ విధంగానే తర్వాత దానిలో ఉన్న లోటుపాట్లు ఏమున్నాయి, ఏం జరుగుతున్నాయి అని చూడటము, అలాగే పేదవాళ్లకు, ముఖ్యంగా పేదవాళ్ళ గురించి కూడా ఆలోచించి రేషన్ బియ్యం అందియటము, అలాగే అవే కాకుండా ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉన్న ఉద్దేశంతో 15 రూపాయలు అందియటము, ఆ విధంగా కేంద్రం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ దయాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తానికి తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా లాక్డౌన్ కంటిన్యూ చేయడమే ఏకైక మార్గం. ఇతర ఆలోచనలు ఏవి చేసినా కానీ తప్పకుండా కరోనా విజృంభించే ప్రమాదం ఉందని తెలంగాణ సమాజం అంతా కూడా ముక్త కంఠంతో తమ అభిప్రాయాన్ని చెప్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. తో పాటు మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు, రవీందర్ గారు కరీంనగర్ నుంచి. రవీందర్ గారు, మీ అభిప్రాయం ఏంటి? ఈ లాక్డౌన్ కు సంబంధించి కంటిన్యూ చేయాలా లేక వెసులుబాటు కల్పించాలా? మీ అభిప్రాయం ఏంటి? అండి, వెసులుబాటు కల్పిస్తే ఇన్ని రోజులు మనం కాపాడుకుంటూ వచ్చినటువంటి ఈ నిరోధం, ఈ వ్యాప్తి నిరోధం లేకుండా కాపాడుకుంటూ వచ్చింది ఒక్కసారి కట్టలు తెంచుకున్నట్టు అవుతుంది. తప్పకుండా ఇంకా పకడ్బందీగా లాక్డౌన్ పొడిగించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక అధ్యయనం ప్రకారం అది 49 రోజుల లాక్డౌన్ ఉంటేనే పూర్తి మనం ఆ వ్యాప్తిని అరికట్టవచ్చు అనేది ఒక అధ్యయనం ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటి వరకు ఒక పటిష్టంగా, ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా. అదే పద్ధతిలో అనుసరించి పకడ్బందీ లాక్డౌన్ ను ఇట్లనే కొనసాగిస్తే అందరి ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. రైట్ రవీందర్ గారు, థ్యాంక్ యూ అండి. మరో కాలర్ ఉన్నారు, మెహబూబ్ అలీ గారు డోర్నకల్ నుంచి. మెహబూబ్ గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? చెప్పండి సార్. నా ఏజ్ 73 years సార్. ఇప్పుడు ఓకే, ఈ 73 years ఇలాంటిది ఎప్పుడు చూడలేదు, వినలేదు. ఇది చాలా ఫేస్లెస్ మనకు ఈ వ్యాధి. అయినప్పటికీ మన ప్రైమ్ మినిస్టర్ గారు, మన చీఫ్ మినిస్టర్ గారు అందరూ కలిసి చాలా జాగ్రత్తగా వహిస్తున్నారు. దానికి చాలా అభినందనలు. కానీ కొంతమంది ఏంటంటే ఈ దగ్గర ఆసుపత్రి సికింద్రాబాద్, హైదరాబాద్, డోనగల్, ఖమ్మం, విజయవాడలో ఇలా కొద్దిగా రిక్వైర్ వాళ్ళు అక్కడక్కడ ఇప్పుడు వాళ్ళకు కొన్ని సర్దుబాటు చేసి వాళ్ళకి పంపించే విధంగా చేస్తే చాలా బాగుంటుంది నా యోజన సార్. నా యొక్క అభిప్రాయం వాళ్ళకి చెప్పి లాక్డౌన్ కాదని కంట్రోల్ చేస్తే చాలా బాగుంటుంది సార్. ఓకేనండి, ఓకే. మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? హలో, ఎస్, మీ వాయిస్ వినిపిస్తుందండి. హలో, మాట్లాడాలండి. నమస్తే, చెప్పండి సార్. నమస్తే సార్, నా పేరు నంది శ్రీనివాస్. మన కనపడనటువంటి శత్రువు కరోనాతో యుద్ధం చేస్తున్నాం సార్. చాలా పటిష్టమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నాం.
మళ్ళీ ఇట్లాంటి సందర్భంలో మనం బయటకు రావడం అనేటువంటి చాలా దారుణమైనటువంటి పరిస్థితి, ఆత్మహత్య సదృశం అవుతుందండి. Okay. ఈ పటిష్టంగా చేస్తున్నటువంటి ఈ లాక్డౌన్ ఏదైతుందో ఇట్లాగే కొనసాగించాలని మా అందరి యొక్క అభిప్రాయం. ప్రజలందరం కూడా సిద్ధంగా ఉన్నాం, దానికి ఏమాత్రం కూడా రైట్. శ్రీనివాస్ గారు చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు, చాలా కీలకమైన పదాన్ని ఆయన యూజ్ చేశారు, ఆత్మహత్య సదృశ్యం అవుతుంది ఇలాంటి నిర్ణయం అని. ఎలా చూడాల్సిన అవసరం ఉంది నరసే గారు? రాజు గారు, మొదటి నుంచి మనం ఒకటే చూస్తున్నాం, లైఫ్, డెత్ అండ్ ఎకానమీ మూడింటి మధ్యలో మనం డిసిషన్ తీసుకోవాల్సి. లైఫ్ అండ్ డెత్ అనేది మనం దీనివల్ల అవాయిడ్ చేయొచ్చు. ఎకానమీ అనేది మనము ఆగస్టు 20th కాదు, ఈవెన్ మే తర్వాత కూడా కేసులు ఫ్లాటన్ అయిపోయి తక్కువైపోతే వీ కెన్ రివైవ్ ద ఎకానమీ. ఓకే. ఒక అదృష్టం ఏంటంటే మనది బిగ్ కంట్రీ, కన్జ్యూమర్ ఎకానమీ. మనకు బలహీనలతో పాటు కొంత చాలా బలాలు కూడా ఉన్నాయి. ఇట్స్ నాట్ దట్ మనం ఏదో వేరే కంట్రీ చెప్పినట్టు మనం ఇమీడియట్లీ ఈరోజు మనకు ఆరోగ్య భద్రత ఉంది, మనకు ఆహార భద్రత ఉంది, ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ అనేది ఉన్నది. సో ఫుడ్ సెక్యూరిటీ అనేది ఈరోజు మనం ఇంకా 1 year వరకు ఫుడ్ సెక్యూరిటీ అనేది ఈ సమయంలో కావాల్సింది ఏంది, మనకు వేరే మార్గం లేదు. ఈవెన్ సెంటర్ కూడా ఏం చెప్పిందండి, వాట్ ఈస్ దీనికి లక్ష్మణ రేఖ ఏంటంటే ఫిజికల్ డిస్టెన్స్, మాస్క్ పెట్టుకోవటం, శానిటైజరు, ప్లస్ ఇంట్లో ఉండటం, వృద్ధులని కాపాడుకోవటం, ఇంతే కదా. ఈ లక్ష్మణ రేఖని ఎవరు బ్రేక్ చేస్తుందో మనం? ఈ లక్ష్మణ రేఖ ఇప్పుడు మనము ఏదో ఇట్స్ నాట్ ఒక 1 కోటి జనాభా ఉన్న దేశం కాదు, 5 కోట్ల ఉన్న జనాభా దేశం కాదు, లేదా అంత అభివృద్ధి చెందిన దేశం కాదు. దాదాపు ఇంకా 80% మనం రియల్ ఎకానమీలు తీసుకుంటే బిలో పావర్టీ లేదు. ఇలాంటి టైంలో సపోజ్ ఒకసారి మనకు 15,000 14,000 ఉన్న కేసులు 50,000 లక్ష రూపాయల కేసులు అయిపోయినాయి అనుకోండి, సడలింపుతుంది. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంప్లికేషన్? మళ్ళీ స్ట్రిక్ట్గా రీఇంపోజ్ చేస్తావు కదా. రీఇంపోజ్ చేస్తే మళ్ళీ అది ఏదే మన వైకుంఠపాలి ఉంది కదా, స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఉంది కదా, స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్లో మళ్ళా డౌన్కి వస్తావు, మళ్ళీ మొదలు పెట్టాలి కదా. మళ్ళీ మొదలు పెడితే దాని కరోనా సైకిల్ 28 రోజులు, కనీసం 2 సైకిల్స్ బ్రేక్ చేయాలి. నా ఉద్దేశం ప్రకారం 3 సైకిల్స్ బ్రేక్ చేస్తే 228, 28, 28 అంటే ఒకటి పీకు, ఒకటి ఫ్లాట్, ఒకటి డిక్లైన్. ఈ 3 సైకిల్స్ అయితే మనం కొద్దిగా సేఫ్ జోన్లో వస్తాం. అదే మనకు యూహాన్లో చైనా చేసింది. మనం పీక్ స్టేజ్లోనే మనం నిర్ణయం తీసుకుంటే దీనివల్ల ఇబ్బంది అవుతుంది. మళ్ళీ పీక్ అయినాక మళ్ళా అంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది? ఏముండదు కదా. దెన్ నువ్వు ఈ సడలింపు వల్ల మనం ఏమన్నా యాపిల్ కంపెనీ కొడందిగా కొత్త ఫోన్లు తయారు చేసేసి వేరే దేశాలకు అమ్మి ఎగుమతి చేసేది లేదే. దీస్ ఆర్ ఆల్ రొటీన్ వర్క్స్. సో మనము ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ కల్పించి మినిమం లైవ్లీవుడ్కి సంబంధించినటువంటి 1,00,00,000-1,50,000 కోట్ల రూపాయలు మనం పెట్టుకుంటే ఒక ఈజీలీ ఒక 6 weeks మనం కంటైన్ చేయొచ్చు కదా. మాకు అగ్రికల్చర్ యాక్టివిటీ, మిల్క్ యాక్టివిటీ, ప్రొడక్టివ్ యాక్టివిటీ ఇవన్నీ ఎట్లాగో నడుస్తూనే ఉన్నాం. అంటే మనకు ఎండ్ ఆఫ్ ద ఏప్రిల్ వరకు మనకు హార్వెస్టింగ్ సీజన్ దాదాపు అయిపోతుంది. అప్పటి వరకు మనకైతే పనులు కూడా ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ 68% ఆఫ్ ద కంట్రీ లివ్స్ ఇన్ ద రూరల్ ఏరియా, బట్ 70% ఆఫ్ ద కేసెస్ ఆర్ ఇన్ ద అర్బన్ ఏరియా. సో బై మనకు ఆల్రెడీ ఎకానమీ పరంగా చూసుకున్నా కూడా రూరల్ ఏరియా యాక్టివిటీ అనేది కంటిన్యూ చేస్తుంది. మన రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి పూర్తి స్థాయిలో వెసులుబాటు ఇచ్చారు. అక్కడ కూడా షట్ డౌన్ ఎక్కడ లేదు, అది చేస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ లైక్ ఆయిల్ అండ్ అదర్ థింగ్స్, మిల్లింగ్, అవసరమైతే ఎక్స్పోర్టింగ్ ఇవన్నీ చేస్తున్నాం. ఈ సందర్భంలో చేయటం వల్ల మనకి ఎకనామికల్గా పెద్ద ఉపయోగపడేది ఏం లేదు. ఐ డోంట్ థింక్ వీఆర్ గోయింగ్ టు గెయిన్ మచ్ బై ఎకానమీ. కానీ ఈ యొక్క కరోనా కేసులు పీక్ అయితే మాత్రం మళ్ళీ మొదటికి వస్తాం. భారతదేశానికి ఏదైతే ప్రపంచంలో ఉన్నటువంటి టుడే వాట్ ఎవర్ ద మనకు బ్రాండ్ వాల్యూ క్రియేట్ అయింది. అరే ఇంత పెద్ద దేశమైనా కూడా కంట్రోల్ చేయగలిగింది. ఏముంది ఇదంతా మనకేముంది? ఈరోజు ఎట్లా ఉందంటే నిన్న తెలంగాణ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండే. ఎందుకున్నారు? కేసులు ఎన్ని 6 కేసులు కొత్త రిపోర్ట్ వచ్చినాయని సంతోషం. నీ కూడా రాత్రి ఏముంది ఈరోజు లేవగానే ఏమవుతుందో ఏం చూసుకుంటున్నాం, ఎన్ని కేసులు వచ్చినాయి తప్ప మిగతా ఏమన్నా చూస్తున్నావా? ఓన్లీ అందుకొరకు ఈరోజు మళ్ళీ 50 ఈరోజు నమోదైపోయింది. ఈరోజు మళ్ళీ ఒక నిరుత్సాహం. అందుకొరకు ఏంటంటే ఇట్ ఈస్ ఎ గెరిల్లా వార్ఫేర్. కరోనా మన మీద గెరిల్లా వార్ఫేరు చేస్తున్నది.
గెరిల్లా వార్ఫేర్ అంటే కంటికి కనిపించకుండా చేస్తుంది. నేను మన అమెరికాలో కూడా చూశాను. 2000, 1800, 1500, 1400. ఓకే, నేను కూడా హ్యాపీగా ఉన్నాను. ఓకే, బికాస్ నేను మా రాష్ట్రం ఒకటి సొంతం ఉంటే హ్యాపీగా ఉంటే కాదు, మొత్తం ప్రపంచం ఉండాలి. అవును, కానీ నిన్న చూస్తే 2000 చిల్లర మళ్ళీ కేసు. సో కరోనా అనేది ప్రత్యేకంగా పీక్ ఫాలో కావట్లే. అక్కడ కూడా లాక్డౌన్ ప్రకటించినటువంటి స్టేట్స్ చాలా సఫర్ అవుతున్నాయి. అందుకొరకు మనం ఏదో ఇట్స్ నాట్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ. చైనా లాగా మంది పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కూడా కాదు. మన ఎకానమీ అంతా ఎక్కువ సర్వీస్ బేస్డ్ ఎకానమీ. సర్వీస్ సెక్టర్ పైన ఎక్కువగా ఆధారపడి 60% ఆఫ్ ద ఎకానమీ సర్వీస్ బేస్డ్. అవును. అందుకొరకు దయచేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఏంటంటే రాష్ట్రాన్ని స్టిమ్యులస్ ప్యాకేజ్ పీపుల్ అంటే ప్రజల దగ్గర కామన్ పీపుల్ జేబుల కొన్ని పైసలు ఉండాలి. అది ఫస్ట్ ప్రయారిటీ. వలస కార్మికులు వీళ్ళ దగ్గర పైసలు ఉండాలి. ఫుడ్ సెక్యూరిటీ అండ్ హెల్త్ సెక్యూరిటీ ఈ రెండింటి మీదనే చేసి ట్రేసింగ్ టెస్టులు ఎందుకు చేస్తున్నామండి మనం. ఈరోజు మీరు సూర్యాపేటలో 12 కేసులు వచ్చింది ఒకటే కుటుంబంలో. ఎంత బాధ అనిపిస్తుంది. మొదటికి వచ్చినాం కదా, నిన్న తక్కువ ఉండే, ఈరోజు పెరిగినాయి. వాట్ ఈస్ ద సిచ్యువేషన్? మాకు ఉన్న టెస్ట్ కూడా లిమిటెడ్ ఉన్నాయి. ప్రైవేట్ ల్యాబ్ కూడా ఇవ్వలేదు. నెంబర్ ఆఫ్ టెస్టింగ్ కూడా లేదు. కంటైన్మెంట్ కూడా పూర్తిగా అర్బన్లో కొంతవరకు చేయగలుగుతున్నాం, కానీ అర్బన్లో కొంత కాలనీసో లేకుంటే కొన్ని అపార్ట్మెంట్స్ ఫుల్లీ కంటైన్ చేయగలుగుతున్నాం, కానీ మనం డిస్ట్రిక్ట్ వైజ్ ఫుల్లీ కంటైన్మెంట్ చేయలేకపోతున్నాం. అందుకొరకు ఐ థింక్ మనము తెలిసి మేజర్ బ్లండర్ చేస్తున్నామా, ట్రంప్ లాగా మనం ఏమన్నా బ్లండర్ చేస్తున్నామనే ఒక భయం అయితే కొద్ది లోపల ఉంది. కరోనా కూరలు చేస్తున్న ఈ తరుణంలో నిజంగానే వెసులుబాటు కల్పించడం అంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్న సందర్భాన్ని మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. కంటిన్యూ చేయాలా లేదా అని టీ న్యూస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సర్వే ఏదైతుందో సర్వేకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వందలు వేల సంఖ్యలో మెసేజ్లు వస్తున్నాయి. ఈ మెసేజ్ల సారాంశం ఒకటే, 99% పైగా ప్రజలు పూర్తి స్థాయిలో లాక్డౌన్ను కంటిన్యూ చేయాలి, కంటిన్యూ చేయకపోతే ఒక మహా ఉప్పెన దేశాన్ని కబలించడం ఖాయం, ఈ ఉప్పెనలో దేశంలోని ప్రజలు విలవల్లాడడం ఖాయం అనే ఒక ప్రమాద హెచ్చరికను ప్రజలు చెప్తున్న సందర్భం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వాట్సాప్లో వస్తున్న మెసేజ్లు కావచ్చు, మెసేజ్ల రూపంలో వస్తున్న సందేశాల్లో అందరూ చెప్తుంది ఒకటే, లాక్డౌన్ను కంటిన్యూ చేయాలి. ఇంత పెద్ద భారతదేశంలో, ఇంత జనాభా కలిగిన భారతదేశంలో మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మనకున్న మౌలిక వసతులు సదుపాయాలు ఏవైతే ఉన్నాయో కరోనాను కట్టడి చేయలేం. అగ్రరాజ్యం అమెరికానే విలవిల్లాడుతుంది. కాబట్టి మన దేశం ముందున్న ఏకైక మార్గం, ఏకైక అస్త్రం లాక్డౌన్ను కంటిన్యూ చేయడమే అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగానే ఇప్పటికీ అడుగులు వేస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఆ దిశగానే తప్పకుండా పగడ్బందీగా వ్యవహరిస్తాం, లాక్డౌన్ను కంటిన్యూ చేయాలనే ఆలోచన చేయడమే కాకుండా నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నెలాఖరు వరకు కూడా పగడ్బందీగా లాక్డౌన్ను కంటిన్యూ చేస్తామని ఇప్పటికే స్పష్టంగా చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ దిశగానే ప్రజలు కూడా పూర్తిగా మానసికంగా సిద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అంచనా వేసుకున్నారు. కాబట్టి ఆ దిశగానే వారి ఆలోచనలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనతో పాటు మరో కాలర్ ఉన్నారు, మల్లికార్జున్ రెడ్డి గారు నల్గొండ నుంచి. మల్లికార్జున్ గారు, మీ అభిప్రాయం ఏంటి ఈ అంశంపై స్పష్టంగా చెప్పండి సూటిగా. సార్, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మన ముఖ్యమంత్రి గారు సరైన నిర్ణయం తీసుకొని May 1 వరకు కూడా మనకు లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం 20 తారీఖు నాడు కొన్నిటికి పర్మిషన్స్ ఇస్తా అంటున్నది. కానీ చాలా ఇబ్బంది అయితే సార్, ఎందుకంటే ఈ లాక్డౌన్ అనేది పొడిగించాల్సిన అవసరం ఉన్నది. May 1 వరకు ఉండాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ ఎంతో కష్టపడి మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రభుత్వము ఈ భౌతిక దూరం పాటించాలని ప్రజలను ఆదుకోవడం కోసం నిరంతరం వాళ్ళు జిల్లాలు, పట్టణాలు, టౌన్ అన్ని తిరిగి ఈ యొక్క లాక్డౌన్ గురించి అందరు వివరించి పేదలకు ఏ రకంగా ఇబ్బందులు కాకుండా చూస్తా ఉన్నారు. అదే విధంగా ఈ 15 రోజులు కూడా తెలంగాణ ప్రభుత్వం చూడటానికి ఇబ్బంది లేకుండా అందరూ కూడా సమాయత్తమై చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. మరో కాలర్ ఉన్నారు, నర్సింగ్ గారు హైదరాబాద్ నుంచి. నర్సింగ్ గారు, మీరేమనుకుంటున్నారు ఈ అంశం పైన? చెప్పండి నర్సింగ్ గారు. చెప్పండి సార్, మీ వాయిస్ వినిపిస్తుంది, చెప్పండి సూటిగా. ఇది ఎలాగో సమ్మర్ ఇంకా ఉందండి, ఒక నెల రోజులు. ఎస్ సార్, చెప్పండి సార్, కంటిన్యూ చేయండి. ఈ సమ్మర్ అయిపోయేంత వరకు ఈ లాక్డౌన్ ఎట్లా కంటిన్యూ చేసినా బెటర్.
ఓకే. అందులో ఈ సిటీలో ఇండస్ట్రీస్ కానీ వేరే ఇండస్ట్రీస్ కానీ వేరే ఇతరత్ర ట్రేడ్స్ కానీ అన్ని మూసేసి ఉన్నాయి కాబట్టి జనానికి బయట తిరిగే పని కూడా లేదు. కాకపోతే ఇప్పుడు అంతా రూరల్. రైట్ అండి. మరో కాలంలో ఉన్నారు రఘునందన్ గారు హైదరాబాద్ నుంచి. రఘునందన్ గారు, హలో సార్ ఏమనుకుంటున్నారండి? మీ అభిప్రాయం ఏంటి? ఈ లాక్డౌన్ కంటిన్యూ చేయాలా లేదా, మీరేమనుకుంటున్నారు? నిజం చెప్పాలంటే ఈరోజు ఎసెన్షియల్ గూడ్స్ అన్నిటికి కూడా ఆల్రెడీ మనకు సార్ పర్మిషన్ ఇచ్చున్నారు, అందరు చేస్తున్నారు. కానీ ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి వ్యవసాయ వృత్తి ఇవన్నీ కూడా ఊర్లలో ఎవరికి ఇబ్బంది లేదండి. నేను ఒక రైతుగా చెప్తున్నాను. మనకు ఎకనామీ గురించి ఆలోచిస్తే చాలా మంది ఎకనామీ గురించి చెప్తున్నారు. దాన్ని ఆలోచిస్తే ఏ రోజు బతుకుంటే ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఈరోజు హైదరాబాద్ లాంటి సిటీస్ లో లాక్డౌన్ ఓపెన్ చేయడం వల్ల మనకు జరిగేటువంటి నష్టం ఎక్కువ ఉంటుంది లాభం కంటే. కాబట్టి లాక్డౌన్ కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది అనేది మా ఉద్దేశము. ఇంకో విషయం చెప్పాలి. రైట్ అండి, థ్యాంక్ యూ నర్సింగ్ గారు, అలాగే రఘునందన్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. లాభం కంటే నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని ప్రజలు తమ అభిప్రాయాన్ని సూటిగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఈ లాక్డౌన్ కంటిన్యూ అవుతున్న తరుణంలో చాలా స్పష్టంగా కొన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానమంత్రి గారితో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా చెప్పిన సందర్భం ఆర్థిక చేయూత, ఆర్థికంగా సంక్షోభం అన్ని రాష్ట్రాలు కూడా ఎదుర్కొంటున్నాయి. మన రాష్ట్రానికి సంబంధించి 4,000 కోట్ల రూపాయలు ప్రతి నెల ఆదాయం రావాలంటే కేవలం 100 కోట్లు వస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కరోనాపై యుద్ధంలో అన్ని రకాల వనరులను సమీకరించుకుని ముందుకెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం FRBM విషయంలో కానీ వెసులుబాటు కల్పించాలనే ప్రతిపాదన కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కనీసం ఆలోచన చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నిర్ణయాలు కావచ్చు, ఈ వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? ఈ FRBM ఏంది, ఇది పట్టించుకున్న పరిస్థితులు అయితే లేవు. కంప్లీట్ దేశానికి ప్యాకేజే 11,000 కోట్లు కేటాయించారంటే ఇవన్నీ ఏడబట్టించుకునే పరిస్థితి కనపడుతున్నది. షట్ సూత్రాలు ప్రధానమంత్రి చెప్పిన దాంట్లో కూడా ఏముందంటే సంపన్నులు పేదలను కాపాడని చెప్పుకుంది తప్ప ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మాత్రం ఎక్కడ చెప్పలేరు. అంటే ఉన్నవాళ్ళు పేదవాళ్ళని ఆదుకోమని చెప్పిండు. ధర్మసూక్తి ఎవరైనా చెప్పగలుగుతారు, కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది చాలా ముఖ్యం కదా. అది చెప్పేసి మిగతా ఎకనామీ కోసం కొన్ని సెక్టార్లకు మేము వెసులుబాటు ఇస్తాం 20 తారీఖు తర్వాత నుంచి అని చెప్తే దాని పరిస్థితి ఈవెన్ ప్రజలకు అర్థమవుతుంది. యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్గా ఆయన ఎట్లా చెప్పిండో తెలియదు, కానీ అది ప్రజలకు ఎట్లా అర్థమవుతుందంటే ప్రభుత్వాల కంటే ఎక్కువ మానసికంగా ప్రజలు భయపడుతున్నారు ఒక రకంగా. నిజంగానే ప్రభుత్వం అటువంటి వెసులుబాటు ఇస్తే అది మిస్యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంది. సమాజము అంతా ఒకే రకంగా ఉండదు. ఇప్పటిదాకా ప్రకాష్ గారు అన్నట్టుగా మన దగ్గరనేమో లిటరసీ తక్కువ, మనదేమో ఆ రకమైన కల్చర్, మనది ఒక రకమైన కల్చర్. సంబరం వచ్చినా కష్టం వచ్చినా రెండింటిని ఎదుర్కొంటాం. మన సమాజం అటువంటిది, ఇండియన్ కల్చరే అది. కానీ దేన్నైనా కానీ కట్టడి చేయడానికి కొన్ని పద్ధతులు అనేటివి ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ప్రజలలో ఇప్పుడు మాట్లాడిన కాలర్స్లో కూడా ఉన్న ఒపీనియన్ ఏంటంటే లాక్డౌన్ ఉండాల్సిందేనే ఉన్నది, కానీ తన సొంత పని ఉన్నప్పుడు అది కూడా కావాలని కూడా ఉంటుంది. రెండు ఉంటాయి, మనిషి సైకాలజీ అది. కానీ ఉంటే బాగా ఎటువంటి ఇది వ్యాధి వ్యాప్తి చెందదు, మొత్తం మీద మనం సేఫ్ ఉంటాము, బతకగలుగుతాం అని ఒక నమ్మకం. అది ప్రభుత్వం అమలు చేసినప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు. అందుకనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ధైర్యం ఏంటంటే బతుకుంటే మనం బలిశాకు తినొచ్చు అనేది, తిని బతుకొచ్చు అనే ఒక ధైర్యం ప్రజల్లో కల్పించారు. మీరు లాక్డౌన్ పెట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు అనేక ప్రెస్ మీట్లు చూడండి, మీరు ప్రతి ప్రెస్ మీట్లో కూడా ప్రజలు వెరీ ఇంట్రెస్ట్గా 90% వ్యూవర్స్ టీవీలను అతుకపోయింది ఈ 20 రోజులలో. దేనికోసం? వారు ఒక భరోసా, నమ్మకం, విశ్వాసాన్ని కల్పిస్తున్నాయి వారి మాటలు. ముఖ్యమంత్రి గారి మాటలు ఒక ధైర్యాన్ని కల్పిస్తున్నాయి. ఎందుకంటే లాక్డౌన్ అయినప్పుడు ప్రతి మనిషి సైకలాజికల్గా బాగా కుంచకపోతాడు, అంటే ఏదో ఆవేదనలో పడిపోతాడు. ఏంది రేపేంది ఆ ఆతృత, భయం, సైకలాజికల్గా ప్రజలు అట్లా ఉంటే ఫీలింగ్లు ఉంటారు. దాన్ని నిజంగానే బ్రేక్ చేసి మళ్ళీ వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించడంలో ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్లు అద్భుతంగా మందు కంటే ఎక్కువ పని చేసినాయి. అదేదో అమెరికా వాడు మన నుంచి మందు అడిగింది కదా, దానికంటే ఎక్కువ పని చేసినాయి. అంటే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించినటువంటి నాయకుడిగా కేసీఆర్ గారికి విశ్వాసం ప్రజల్లో ఉంది. కాబట్టి వారు ఈరోజు నిజంగానే ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏ మార్గదర్శకాలు చెప్పని రేపు ఏదైనా కానీ తెలంగాణ ప్రజలను కాపాడే బాధ్యత నాది అని కేసీఆర్ గారు బలంగా నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. మేబీ కావచ్చు, అట్లా నమ్ముతున్నాను నేను. అందుకనే ఒకవేళ వాళ్ళు ఇవన్నీ మార్గదర్శకాలు పెట్టినా కానీ
వాటన్నిటినీ కూడా పక్కకు పెట్టి కూడా తెలంగాణ ప్రజలను కాపాడేందుకు వారు ఒక బలమైన నిర్ణయం తీసుకుంటారని మాత్రం ప్రజలు నమ్ముతున్నారు. అందుకనే ఇవాళ మీకు వచ్చిన కాలర్స్ కూడా ప్రతి వారు ఏం చెప్తున్నారు, లాక్డౌన్ కొనసాగాల్సిందే అని అంటారు. మాకు సమస్యలు ఉంటాయి, వాళ్ళకి సమస్యలు ఉన్నాయని కాదు, ఏదో ఒక సమస్య ఉంటుంది, ఏదో ఒక పని ఆగిపోయింది, ప్రతి మనిషికి ఉంటుంది, ఏదో ఒక మనిషి అక్కడ పోవాల్సిన వాడు ఇక్కడనే నిలబడిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవి అన్నీ ఉన్నా కూడా ప్రాణం అయితే ఉండాలి కదా అనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. అది ముఖ్యమంత్రి గారు గమనించారు. కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి మార్గదర్శకాలు ఏమున్నా కానీ ప్రజల్ని కాపాడే బాధ్యతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు ఒక నిర్ణయం తీసుకుంటారని మాత్రం ప్రజల్లో కూడా బలమైన నమ్మకం ఉంది. వారు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ప్రజలు దాన్ని పాటించే అవకాశాలు ఎక్కువ మేరకు ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఇంకొకటి ఇప్పటిదాకా డాక్టర్ గారు కానీ చెప్పిన విషయం ఏంటంటే రూరల్కు అర్బన్కు ఉన్న తేడాలు కూడా చాలా డిఫరెన్స్గా పనిచేస్తాయి. గ్రామాల్లో మనం చూసినాం, రోడ్లు మొత్తం మూసేసుకున్నారు గ్రామాల ప్రజలు. వాళ్ళు ఎంత అవేర్నెస్ ఉన్నారు. ఇవాళ వాళ్ళు కూడా వాళ్ళకు పూర్తిగా సైన్స్ తెలవాలనే ఉండదు. గ్రామాలలో ఉన్న వాళ్ళకి బట్ట ఎప్పుడు కట్టుకోవాలి, ఎప్పుడు మాట్లాడాలి, చేతులు ఎట్లా కడుక్కోవాలి, ఎప్పుడు కడుక్కోవాలి, ప్రతి మనిషికి తెలవాల్సిన అవసరం లేదు. కానీ భద్రత విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటారు రూరల్ పీపుల్. కానీ ఇటువంటి వెసులుబాటు కల్పించినప్పుడు వాళ్ళు అనుకోకుండా కూడా వాళ్ళకు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి అర్బనైజ్డ్లో ఒక ప్రాబ్లం ఉంది, రూరల్లో కూడా ఇవి వెసులుబాట్లు ఎక్కువ కల్పిస్తే అటువంటి ప్రాబ్లం గ్రామాలలో కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎనీహౌ ఒక మంచి నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం నుంచి, కేసీఆర్ ముఖ్యమంత్రి నుంచి వస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. డెఫినెట్లీ వారు చెప్పే ప్రతి విషయాన్ని కూడా మా ప్రాణాల బాగు కోసమే కదా, మమ్మల్ని కాపాడడానికే కదా అనే ఒక నమ్మకం మాత్రం తెలంగాణ ప్రజల్లో మనం 20 days నుంచి మనం చూస్తున్నాం రెగ్యులర్గా. ఆ నమ్మకం అయితే కనపడుతుంది. తెలంగాణ సమాజంలో పూర్తి స్థాయిలో అచంచలమైన విశ్వాసం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం పైన. మన రాష్ట్రాన్ని, మన రాష్ట్ర ప్రజల్ని పూర్తి స్థాయిలో కాపాడతారు. ఈ గండం నుంచి తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని గట్టెక్కించే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారనే ఒక బలమైన నమ్మకం కావచ్చు, ఒక బలమైన విశ్వాసం కావచ్చు రాష్ట్ర ప్రజానికానికి ప్రతినిత్యం కూడా కనిపిస్తున్న సందర్భం మనం. బ్యాక్ లాక్డౌన్ బ్రేక్ చేస్తే కరోనా ఆగుతుందా, పెరుగుతుందా? మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. టీ న్యూస్ స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్కు మీరు మెసేజ్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇప్పటికే మనం చూస్తున్నాం తెలంగాణ సమాజం యావత్తు కూడా 99% పైగా దీనికి మద్దతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లాక్డౌన్ కంటిన్యూ చేయడమే ఏకైక మార్గంగా దేశం ముందు, మన రాష్ట్రం ముందే కాదు దేశం ముందు ఉన్న ఏకైక మార్గంగా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరో కాలర్ ఉన్నారు, కోటేశ్వరి గారు గద్వాల నుంచి. కోటేశ్వరి గారు, మీ అభిప్రాయం ఏంటంటే ఈ అంశంలో? కోటేశ్వరి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. హలో చెప్పండి అమ్మా, వినిపిస్తుంది, మీ వాయిస్ వినిపిస్తుంది. సార్ లాక్డౌన్ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే సార్. ఎందుకంటే మా మదర్ చిన్నప్పటి నుంచి కూడా ఒక విషయం చెప్తూ ఉంటారు, అదేంటంటే ఎద్దు బాగుంటే అద్దె ఎప్పుడైనా వస్తుంది అనే విషయం. అంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సరే చేసుకోవచ్చు. గత 3 వారాల నుంచి కూడా మనము ఈ లాక్డౌన్ కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కనుక ఒక్కసారిగా బ్రేక్ డౌన్ చేసినట్లయితే దాని ఎఫెక్ట్ ఏమవుతుందంటే సార్, ఖచ్చితంగా రాష్ట్రం మీద పడుతుంది, ప్రజలందరి మీద కూడా పడి ఈ అగ్నికి ఆజ్యం పోసినట్లుగా కరోనా విజృంభించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. ఓకే అమ్మా, రైట్ అమ్మా, థ్యాంక్ యూ. మరో కాలర్ ఉన్నారు, ప్రవీణ్ గారు నల్గొండ నుంచి. ప్రవీణ్ గారు చెప్పండి, మీ వాయిస్. హలో నమస్తే సార్, నా పేరు ప్రవీణ్, నల్గొండ. చెప్పండి సార్. ఇప్పుడు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం లాక్డౌన్ పొడిగించవలసిందే. ఎందుకంటే ఈ లాక్డౌన్ లేకపోతే రాష్ట్రంలో ఇంకా కేసులు ఎక్కువ పెరిగాయి యాక్చువల్గా. అయితే ఈ లాక్డౌన్ పొడిగించాలని నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక మర్కజ్ వెళ్ళొచ్చిన వారిని మన రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించడం బట్టి ఈ యొక్క కేసులని మనకు తగ్గడానికి అవకాశం ఉంది. అదే రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చివరిగా ప్రకాష్ గారు, ఇప్పటికీ మనం చూసాము వ్యవసాయ రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఏవైతే లాక్డౌన్ నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో అవి దేశానికి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. దేశానికి అన్నం పెట్టాలంటే కంపల్సరీగా వ్యవసాయ అనుబంధ రంగాలు అనేటివి లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉండాలి, వాళ్ళు కొనసాగాలని. అదే నేపథ్యంలో ఆర్థికంగా కూడా ఎలాంటి వెసులుబాటు కల్పించాలనే దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు కీలకమైన సూచనలు చేశారు. ఆ సూచనలకు సంబంధించి ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? దేశం ముందు ముఖ్యమంత్రి గారు చేసిన సూచనలు అనేవి ఎలాంటి ప్రత్యామ్నాయంగా మనం భావించాలి? ఇప్పుడు మోడీ ఇప్పుడు ఏదైతే కన్సెషన్స్ ఇవ్వబోతున్నాడో, రిలాక్సేషన్స్ మార్గదర్శకాల ద్వారా, దీనివల్ల అదనంగా జీడిపికి వచ్చేది చాలా తక్కువ ఉంటుంది.
అది నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రా మెటీరియల్ లేదు, చైనా నుంచి రా మెటీరియల్ బంద్ అయిపోయింది. ఎంఎస్ఎంఈ లాంటి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే రా మెటీరియల్ కూడా కార్గో ఫ్లైట్స్ కూడా లేవు ఇప్పుడు. కాబట్టి దానివల్ల పెద్దగా ప్రయోజనాలు ఉండకపోవచ్చు. సపోజ్ ఎవరింట్లో వాళ్ళని కూర్చోబెట్టి ఇవాళ లెక్క ప్రకారం ఏంటంటే 28 కోట్ల ఫ్యామిలీసే బీపీఎల్ కింద ఉన్నాయి. బీపీఎల్ అంచనా ఏంటంటే $150, $2 కంటే తక్కువ ఇన్కమ్ ఉన్నవాడు వరల్డ్ బ్యాంక్ లెక్క ప్రకారం బీపీఎల్ కింద ఉన్నట్టు. అంటే $150 ఒక్కొక్కరికి ఈ 27 కోట్ల మందికి ఇచ్చినట్టయితే టోటల్గా 1,00,000 కోట్ల కంటే ఎక్కువ కావట్లేదు. ఏది మొత్తం మనం 1 మంత్కి. ఈ 1 మంత్ ఆ 1,00,000 కోట్లు అని అంటే కేసీఆర్ గారు చెప్పిన ప్రతిపాదన ప్రకారం హెలికాప్టర్ మనీ కానీ క్వాంటిటేటివ్ ఈజింగ్లో కానీ 5% ప్రింట్ చేస్తేనే 10 లక్షల కోట్లు అవుతున్నాయి. అందులో 1% ప్రింట్ చేస్తే 2 లక్షల కోట్లు వస్తుంది. ఈ 2 లక్షల కోట్లు ఇంట్లో కూర్చోబెట్టి ఎవరికి వాళ్ళకి అకౌంట్లలో వేస్తే ఈ రిలాక్సేషన్ అవసరం లేదు కదా. రెండవది ఈ ఆపత్కాలంలో ఇది సాధ్యం కాదని కాదు. రెండవది ఇంకొక ప్రతిపాదన కూడా కేసీఆర్ గారు ఆలోచన చేస్తే బాగుంటుంది. ఇన్కమ్ ఇప్పుడు బ్లాక్ మనీ ఉంది కదా, ఇప్పటికీ ఐజాన్ టుడే ప్రభుత్వం చెప్తున్న దాన్ని బట్టి 30,000 కోట్లకు పైన ఈ డిమానిటైజేషన్ తర్వాత ఇండియాలో ఉన్న బ్లాక్ మనీ. దీన్ని ఇప్పుడు వాళ్ళకు ఒక వెసులుబాటు ఇవ్వచ్చు కదా. ఈ బ్లాక్ మనీ వైట్ చేసుకున్నట్టయితే అది మార్కెట్లోకి వస్తుంది కదా. దానికి ఏదైనా వాళ్ళకు ఒక కొంత 75% లేకుంటే 50% ఏదో ఒక వెసులుబాటు. ఇట్లాంటి విషయాలు ఆలోచించకుండా ఈ రిలాక్సేషన్స్ ఇచ్చుకుంటూ పోతే ఇందులో ఏదో కాన్స్పిరసీ ఉందని నాకు అర్థమవుతున్నది. ఎందుకు అనంటే పర్టికులర్గా ఈ మర్కజ్ తర్వాత ఒక కమ్యూనిటీ ఇది అవుతున్నది కాబట్టి దీన్ని భవిష్యత్తులో ఎక్కువ మంది స్ప్రెడ్ అయితే ఆ కమ్యూనిటీ మీద బ్లేమ్ చేయొచ్చు అనేది మొదటి నుంచి కూడా ఇది ఒక రిలీజియస్ కాన్సెప్ట్తో నడుపుతున్న వ్యవహారం. కాబట్టి ఈ కాన్స్పిరసీ ఏమన్నా ఉంటే మాత్రం ఇది క్షమించరా అని నేరం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్ మాత్రం రేపు క్యాబినెట్ మీటింగ్లో డిసిషన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే మన దగ్గరకు వచ్చిన పబ్లిక్ ఒపీనియన్ చూస్తే కూడా 99% ఎటువంటి రిలాక్సేషన్ అంటే మైండ్ సెట్ అనేది ప్రజలది డిసైడ్ అయి ఉన్నది. కాబట్టి ఎందుకు రిలాక్సేషన్స్? ఏదైనా అంత అత్యవసరం అయితే ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. నర్సయ్య గారు, ఇప్పటికే ప్రజలు మానసికంగా సిద్ధమైపోయిన ఈ తరుణంలో ఇలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రజలైతే వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం చూస్తా ఉన్నాం. రాజుగారు, ప్రధాన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఇంతమంది 136 కోట్ల మందిని ఒప్పించడంలో బికాస్ ఆఫ్ ద సోఫార్ ఏంటంటే లీడర్షిప్ సక్సెస్. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెడితే ఏంటంటే దానివల్ల ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక టైం లైన్, ఒక షెడ్యూల్, రోడ్ మ్యాప్ దాంతో నడుస్తుంది. కేవలం పోలీస్ వ్యవస్థలోనే నడవట్లేదు. ఈరోజు రిలాక్సేషన్ చేయవల్ల ఇప్పటికే నానా తిప్పలు పడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ టు కంట్రోల్. కొన్ని సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. వైద్యుల మీద దాడి చేయటం ఉంది. రిలాక్సేషన్ చేసిన తర్వాత లక్షల మంది ప్రజలు ఈ లాక్డౌన్ బ్రేక్ డౌన్ చేస్తే వాడేమో చదువుకొని రాడు కదా. లాక్డౌన్ రిలాక్సేషన్ పోలీసు వ్యవస్థ ఈ కంటైన్మెంట్ జోన్ను, ట్రేసింగ్, ఐడెంటిఫికేషన్ అండ్ డిటెన్షన్ జోన్ను, హాట్స్పాట్ను మెయింటైన్ చేస్తాడు. చాలా ఇబ్బంది అనేది నాకు ఒక ప్రధానమైనటువంటి ఒక అప్రిహెన్షన్. ఈ యొక్క సెక్యూరిటీని మనం కంట్రోల్ చేయలేము. అందుకొరకు మనము 30th అనుకున్నాం, సరే వీకెండ్ చేపట్టి 3rd వరకు ప్రకటించారు. దీన్ని పొడిగించి మనం ఎట్లాగే 80% ఆఫ్ ద ఎకనామిక్ యాక్టివిటీ వర్కులు నడుస్తూనే ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలు. ఇట్స్ నాట్ దట్ వీ టోటలీ షట్ డౌన్. కూరగాయలు నడుస్తూనే ఉన్నావు, నిత్యావసర వస్తువులు నడుస్తూనే ఉన్నాయి, అండ్ అగ్రికల్చర్ యాక్టివిటీ నడుస్తుంది, ఫుడ్ బేస్డ్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ నడుస్తుంది. ఇట్స్ నాట్ దట్ మనం ఏదో మొత్తం లాక్డౌన్ ఏం చేయట్లేదు, ఎఫ్సీ బిల్లు నడుస్తూనే ఉంది. అందుకొరకు మనము ఒక పెద్ద జనాభా ఉన్న దేశాన్ని చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా 30th వరకు లాక్డౌన్ చేసుకుంటూ తదుపరి డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అప్పుడు లాస్ట్ 1 వీక్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి నెక్స్ట్ డిసిషన్ తీసుకోవటం అనేది ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వలస కార్మికులే కాకుండా రోజు కూలీలు, ఆటో డ్రైవర్స్ కానీ లేకుంటే క్యాబ్స్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ నెలకు 10,000 రూపాయల లోపు జీతంతో బతుకుతున్నటువంటి లక్షలాది కుటుంబాలను మనం ఒక ఆర్థిక భరోసా కూడా ఇవ్వాల్సిన అవసరం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. శ్రీనివాస్ రెడ్డి ఎట్లా చెప్తారు? లాస్ట్కి చివరిగా మనం కంక్లూడ్ చేసే ముందు ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రజలకు సంబంధించిన అభిప్రాయాన్ని అయితే మనం చూసాం. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో ఇలా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాల్సిన అవసరం ఏ మేరకు కనిపిస్తుంది? తప్పకుండా కేంద్రం కూడా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సూచనలు ఈ రోజు కాకుండా రేపు పాటించే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.
సరే ఇప్పటిదాకా ప్రకాష్ గారు చెప్పినట్టు కొంచెం ఈగోలు ఉండొచ్చు, ప్రధానమంత్రి కాదు ఒక ముఖ్యమంత్రి చెప్తే వినాలా అనేటువంటి ఈగోలలో వస్తే పట్టించుకోకపోవచ్చు. నిజంగానే ఏదో ఎకనామిస్టు 4 గోడల మధ్యన చెప్తే అప్పుడు వినేవాడే. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి చెప్తుండే కాబట్టి అంటే విజన్ అనేది ఒక ఆపద దేశానికి సమాజానికి వచ్చినప్పుడు ఈ రకంగా ప్రవర్తించాలనేది వెల్ అడ్వాన్స్గా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారనడంలో మనకి ఇలాంటి అనుమానం లేదు. ఈ 20-25 డేస్లో వాళ్ళు ప్రభుత్వాన్ని రన్ చేసిన తీరు, ఇచ్చిన అడ్వైజులు కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, కేంద్రానికి సలహాలు కావచ్చు, ఏదైనా కానీ మైగ్రెంట్ లేబర్స్ సంబంధించి కూడా చాలా సూక్ష్మంగా ఆలోచించిన రాష్ట్రం అనేది. ఎగ్జాక్ట్లీ. అంటే నాట్ ఓన్లీ తెలంగాణ, నేషన్ వైడ్గా ఉన్న ఇష్యూస్, ఈ లాక్డౌన్ తోటి వచ్చిన సమస్యలను అన్నిటి మీద అడ్రస్ చేయగలిగింది ఎవరు అని అంటే దేశంలో కేసీఆర్ గారు. అంటే ఇది కూడా నిజంగానే ఒక పొలిటికల్ ఈగోకి వెళ్ళిపోతుందో ఏమో, మరి అది పోయిందో ఏమో కూడా తెలియదు. కానీ నిజంగానే ఒక బెస్ట్ ఎకనామిస్ట్ ముఖ్యమంత్రిగా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అడ్వైజ్ ఈ ఆపత్కాల సమయంలో దేశం ఎట్లా రన్ అవుతుంది. మనం అందరం మాట్లాడుతున్నాం, మైగ్రేట్స్ కానీ, పేదలు కానీ, బీపీఎల్ ప్రజలు కానీ, వాళ్ళందరినీ 2 నెలల పాటు ఇంట్లో కూర్చుండబెట్టి సాధాలంటే ఎవరితోటి అవుతుంది అని అందరం మాట్లాడుతున్నాం. అది సమస్యనే, బిగ్ ఇష్యూ. కానీ ఎకానమీని ఎట్లా నడపాలి, ఏ రకంగా సహాయం చేయాలనేది మన ముఖ్యమంత్రి చెప్పినప్పుడు కేంద్రం కూడా పట్టించుకుంటే ఈ సమస్య నిజంగానే ఈ వెసులుబాట్లు ఇవ్వాల్సిన అవసరం కూడా వచ్చేది కాదనేది ఉంది. నిజంగానే సైకలాజికల్గా ఇన్ని రోజులు ఉండగలుగుతారా అనేది కూడా ఒక బిగ్ క్వశ్చనే. కానీ ఉండగలుగుతారు అనేది మనకి ఇలా నమ్మకం కనపడుతుంది. ఎందుకంటే ప్రాణానికి మించింది ఇంకోటి ఉండదు ఏ మనిషికి కూడా. దేన్నైనా కానీ, ఏ రిస్ట్రిక్షన్ అయినా కానీ ఫాలో అయ్యేందుకు ప్రతి మనిషి ప్రిపేర్ అయి ఉన్నాడు ఈ సమయంలో. కాబట్టి దాన్ని గమనించాలి. అర్జెన్సీ ఏదైనా సమస్య ప్రధానానికి వచ్చింది అన్నప్పుడు కేంద్రం అటువంటి వెసులుబాటు ఇస్తే రాష్ట్రాలు కూడా ఇవ్వగలుగుతాయి. ఇలా మార్గదర్శకాల్లో ఇంకొకటి అదృష్టం ఏంటంటే రాష్ట్రాల మీద బలవంతంగా తొపాయించలేదు, రాష్ట్రాల ఇష్టాల మీద వదిలేసారు. కాబట్టి డెఫినెట్లీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళకున్న సమస్యలని, వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళది ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాము, మన దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి ఈ డిసీజ్ యొక్క స్ప్రెడ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. డెఫినెట్లీ మన ముఖ్యమంత్రి గారు కూడా మన తెలంగాణ క్షేమానికి కోరే వారు కూడా ఒక నిర్ణయం తీసుకోపోతారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎస్, మొత్తానికి మనం చూస్తున్నాం కేవలం మార్గదర్శకాలు రూపొందించడమే కాదు, రాష్ట్రాలు ఆర్థికంగా గట్టెక్కేందుకు ప్రధానంగా మార్గాలు కూడా చూపించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రస్తుతం ఈ కరోనాపై యుద్ధం చేస్తున్న దాంట్లో రాష్ట్రాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి రాష్ట్రాల అభిప్రాయాలను పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకున్న తర్వాత, కాన్ఫిడెన్స్లోకి తీసుకున్న తర్వాతనే వెసులుబాటుకు సంబంధించిన ఆలోచన చేయాలి. లేకపోతే ఇప్పటివరకు చేసిన యుద్ధం ఏదైతే ఉందో అదంతా కూడా వృధా అయిపోతుంది. ఇంత పెద్ద జనాభా కలిగిన భారతదేశంలో ఉప్పెనకు ముప్పి పొంచి ఉంటుంది. కాబట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో పునరాలోచన చేయాలి. పునరాలోచన చేస్తేనే మనం తప్పకుండా గట్టెక్కగలుగుతామనే అభిప్రాయాన్ని తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. రైట్, ఇది ఈ అంశంపై ప్రత్యేకమైన డిస్కషన్. నమస్తే.